Abu Hafiz. No, Abu Hafiz, yeah. హోటల్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇప్పుడు ఇంకా రూమ్లోకి అయితే వెళ్తున్నాం. లైఫ్ సరిపోతుంది కదా అంటున్నా. సరిపోతుంది. What's the team? The team is this one. ఇంకా రూమ్లోకి అయితే వచ్చాము. 3 బెడ్స్ అయితే ఉన్నాయి. ఒకటైతే చిన్న ఉంది, ఇంకా 2 అయితే పెద్దగానే ఉన్నాయి. ఇది వచ్చేసి బాత్రూము. షవరు. షూస్ పెట్టుకుంటే అయిపోతుంది. ఏదిరా? He was falling in the snow. One time. This is so good, right? Yeah, it's okay. 50 real, 40 real. Okay, so it's okay. Yeah, just now one owner came in with all his and where are we traveling on? Here, where I can find even. If there is time, it's even tomorrow when you will be down. అదంటే వాడికి. ఇంక ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి వచ్చాము. హోటల్లోనే కింద అనమాట. కింద డిన్నర్ అయితే అరేంజ్ చేశారు. సో జార్జియన్ అతనే చాలా సింపుల్గా పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాడు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఈ హోటల్ని అయితే వాళ్ళు రన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే అన్ని చోట్లకు కూడా మనకి గైడ్గా కూడా వచ్చి అన్ని చోట్ల కూడా తిప్పడం అయితే చూపించడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఓన్ బిజినెస్ ఇది. చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు వచ్చిన వాళ్ళందరినీ కూడా. ఇంకా ఈ 2 డేస్ కూడా కజ్బేగిలో ఈ హోటల్లోనే స్టే చేస్తాము. సో ఇప్పుడైతే అందరం కూడా హ్యాపీగా డిన్నర్ అయితే చేస్తున్నాము మాట్లాడుకుంటూ. ఇదైతే మార్నింగ్ అనమాట. హాయ్ అందరికి. ఎక్కడికి వెళ్తున్నావు? జార్జియాలో ఎక్కడికి వెళ్తున్నావు? కజ్బేగిలో ఎక్కడికి వెళ్తున్నావు? చర్చ్కి వెళ్తున్నాం. చర్చ్ నేమ్? I don't know. We don't know. You know? Nino? Yes. Once again tell me the church name. Gergeti Trinity Church. గెర్గిటి ట్రినిటీ చర్చ్ అనడానికి కూడా చాలా కష్టంగా ఉంది, కానీ కష్టపడి అంటున్నా అనమాట. తనతో చెప్పిద్దాం. సే హాయ్. సో తనే మా గైడ్. ఇక్కడికి వచ్చి నుంచి మేము వెళ్ళే ప్రతి చోటికి కూడా తననే మమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. సో ఇప్పుడైతే మేము ఒక వ్యాన్ ఈ జీప్లో అయితే వెళ్తున్నాము మా ఫ్యామిలీ అందరం కూడా. సో ఇప్పుడు చర్చికి వెళ్ళేసి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి? Next to గుదారి. సో నెక్స్ట్ గుదారికి అయితే వెళ్తాము. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. ఈ డిసెంబర్లో జార్జియాకి రావడం అయితే చాలా వర్త్ అని చెప్పొచ్చు. కాకపోతే చలి మాత్రం భరించాలి. ఎంత బ్యూటిఫుల్ ఉంది. వావ్, చూడు. వావ్, Jesus Christ. ఇంట్రెస్టింగ్ లేదా? సన్ 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 వస్తుంది ఇప్పుడే పైనకి. సో అక్కడ కనబడుతుంది కదా, ఏం కనబడుతుంది కదా ఆ చర్చ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాము చర్చ్ దగ్గరికి.
They are going. చెవులకు పెట్టుకోవాలి కదా. You okay? రిచి మెల్ల మెల్ల రిచి Elia, slow, kids. మార్నింగ్ 9:30 కల్లా బయటకైతే వచ్చేసినాం. ఇంక ఇప్పుడైతే 10 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అయితే రీచ్ అయిపోయినాం. దమ్మొస్తుంది నడుస్తూ ఉంటే చలికి. చాలా హైట్ ఉంది ఇది, సో అందుకని టేక్ దట్ మోసం లుక్ ఎట్ హియర్. చలో. I will tell how it was, అశ్విత how it was built, then we can go inside, okay? Okay, I will start from the beginning. వే రిచి. This place is called Gergeti Trinity Church, and it was built in the 14th century. Some people say that the smaller church was built in 5th century by the king Waksan Gorgasari, but we are not sure about that. But definitely it was built in the 14th century. So it has several meanings. As you know, it's very close to the Russian border, so it had political designation as well. It meant that when you built your church close to the border, it has like political meaning, that you say that we are here, we are Christian Orthodox, we are Georgians, so this area cannot be taken out from us. That was one of the reasons. Other reason was that this was pretty far away from the center of Georgia, so this was the place where reportedly there were kept Saint Nino's cross. Do you remember yesterday I told you how Saint Nino's cross were made? So she was the one who. So reportedly they say that Saint Nino's church also was kept here. Also maybe Tbilisi or Mtskheta were conquered, or and it's 5,054 meters high level from the sea level. Oh. And this Gergeti Trinity Church is 2,200 meters above from the sea level. This one now. This one, that's where we're now. So you have to be proud. Yeah, of course, yeah. So it has cultural meaning, spiritual meaning, as political meaning as well. So this area is very important for Georgian people. Not only that it's beautiful or something, but it has cultural meaning for us as well. So before we go inside, I want to ask for the women, we need to cover our trousers and our head before we go inside. Inside we cannot talk loud, and it's not very good to take videos, but if you take photos or something without flash, please, because it will ruin the icons. Actually, I forgot to tell you that during the century, so when we go inside we will see beautiful icons with like beautiful blue colors of Jesus, Saint Miriam and Saint Nino. Yeah, so I think we can get ready. Down there is This house. it's for the monks. Monks, huh? Monks, yes. They're staying here. Yeah, they're saying here, they are praying towards the. The one question I have is, Yes. you see it's close to border, Yeah. and you don't see any military here, no need, No, just no. safe and all these. Yeah, of course it's safe. Also, maybe if you are interested, on the way to Inwari Mountain, there is a small church as well that's called Bethlehem Church, and it's very very small. Only 1 or 2 people can stay there, and only way you can get there is by the iron rope. It's really difficult to live there, but some monks still decided to, if they want to live separately without touching to anyone, they still sometimes use. Oh, there is a one church. Yes, one church, Bethlehem Church. Bethlehem church. Yes, in the middle of I think it's 4,000 meters high from them, 3 or 4,000 meters high. This was built It was built in the 14th century. 14th century. Yes, yeah. And the icons are like from 16th century, so we can cover our. Yeah. Yeah. It's not there. No.
వావ్, ఇంత పైనుంచి చూస్తుంటే ఎంత బాగుందో ఇక్కడ. సో చాలా పైకి అయితే వచ్చాము. 2200 మీటర్స్ అబోవ్ పైన అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు మేము నిల్చొని ఉన్నది ఇంత హైట్ నుంచి కిందికి చూస్తుంటే ఇల్లులన్నీ కూడా చిన్న చిన్నగా అయితే కనబడుతూ ఉన్నాయి. మౌంటైన్స్ చూడండి ఎంత బాగున్నాయో. సన్ వచ్చింది, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. యా 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 సో ఇంక ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్తున్నాము. చర్చ్ లోపలికి అయితే వెళ్ళాము. అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం కూడా తీయలేదన్నమాట. బర్డ్స్ రావెన్ ఇంకా ఇక్కడ నుంచి మరొక ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. మార్నింగే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడైతే కంప్లీట్ చేసుకొని ఇంకొక ప్లేస్కి బయలుదేరుతున్నాము. సో ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము, ఏం చూసామనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.